పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై నివేదిక ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై నివేదిక ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై నివేదిక ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం పై ఈ రోజు అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే నిన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కూడా దాదాపు 2 గంటల పాటు చర్చలు నడిపినటువంటి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసలు ఒక దిశానిర్దేశం అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు ఎక్కడి వరకు వచ్చాయి, గత ప్రభుత్వ హయాంలో కుంటుపడినటువంటి పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రస్తుతం ఆ స్టీల్వేకి అదేవిధంగా రన్వేలకు సంబంధించినటువంటి వర్క్స్ పూర్తి స్థాయిలో కూడా కొంత నాశరకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి అంశాలపై కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి నిమ్మల రామానాయుడికి అయితే మాత్రం చంద్రబాబు సూచించినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఆ యొక్క శ్వేతపత్రానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతా ఉంది. మరి అదే విధంగా చూసుకోవచ్చు, రేపు కూడా కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు ఉన్నత అధికారులు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నేతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ స్థితిగతులను కూడా వివరించాలని చెప్పి కూడా ఇప్పటికే భావిస్తా ఉన్నారు. మరి అందులో ఉన్నటువంటి వాస్తవాలను ప్రజలకు కూడా తెలియజేసేందుకే ఈ రోజు ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు కూడా చంద్రబాబు అయితే సిద్ధమవుతా ఉన్నారు. దాదాపుగా చూసుకోవచ్చు, గత ప్రభుత్వ హయాంలో కేవలం 25% మాత్రమే పనులు ముగిశాయి కాబట్టి గతంలో 50% అయినా దాదాపు 75% పూర్తయినప్పటికీ కూడా కొంత నాశరకంగా ఆ స్టీల్వే సంబంధించినటువంటి పనులు జరిగాయని చెప్పి కూడా చంద్రబాబు మొన్న జరిగినటువంటి మొట్టమొదటి సమీక్ష సమావేశం పోలవరం పర్యటనలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి అందులో భాగంగానే ఈ రోజు దానికి సంబంధించిన దానిపై కూడా చర్చలు నడపాలని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా దీర్ఘకాల ప్రణాళికలపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు చంద్రబాబు అయితే ఒక కసరత్తు చేసి అనంతరం దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని అమరావతిలో ఉన్నటువంటి సచివాలయంలో అయితే మాత్రం విడుదల చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పోలవరం విధ్వంసంపై కూడా ప్రజలకు తెలిసే విధంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మాత్రం భావిస్తా ఉన్నారు. దాదాపు 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులకు సంబంధించినటువంటి శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఇక రాబోయే రోజుల్లో 3 పార్టీలు కలిసి ఉన్నందున కేంద్రం నుంచి దాదాపుగా రావాల్సినటువంటి నిధులను మొత్తాన్ని కూడా తీసుకొని 2-3 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక స్పష్టంగా ప్రణాళిక రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు ఉన్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటి అడుగు టీడీపీ ముఖ్యమంత్రి హోదాలో ఆ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి అడుగు వేశారు కాబట్టి అక్కడి నుంచి ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి కూడా అధిష్టానం భావిస్తా ఉంది. మొత్తానికి కూటమి ప్రభుత్వ హయాంలోనే పోలవరాన్ని ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా పూర్తి స్థాయి ప్రణాళికలు అయితే మాత్రం జరుగుతా ఉన్నాయి. ఆనంద్.
పవన్, మొన్నటికి మనం చూసాము, పోలవరం సందర్శన చూసాం, ఇప్పుడేమో సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం కూడా, అంటే విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తాం. సో మరి ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే మీరు చెప్పిన విధంగా అంటే పోలవరంకి సంబంధించి చంద్రబాబు స్టార్ట్ చేశాడు, చంద్రబాబు హయాంలోనే స్టార్ట్ అయింది, చంద్రబాబు హయాంలోనే కంప్లీట్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. సో మరి ఈ టర్మ్లో, అంటే వీళ్ళ టర్మ్లో కంప్లీట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టుగా టీడీపీ హయాంలో కాదులే కానీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ అయితే మాత్రం మొదలు పెట్టిన నేపథ్యంలో దాదాపు 2014 నుంచి 2019 వరకు కూడా సోమవారాన్ని పోలవరంగా మారుస్తూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి హోదాలో అయితే మాత్రం ఆ 5 సంవత్సరాలు పనులను వేగవంతంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు ఏదైతే ఉన్నటువంటి 36 గేట్లకు సంబంధించినటువంటి స్టీల్వే పనులు కూడా శరవేగంగా పూర్తి చేశారు. చేయడమే కాకుండా దానికి సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా నాణ్యమంగా పనులు చేపట్టినప్పటికీ కూడా అనంతరం పరిణామాలు రాష్ట్రాల్లో మారాయి. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తిరిగి మరలా అధికారంలోకి రావడం, వచ్చినటువంటి నేపథ్యంలో కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో, అంటే దాదాపుగా చేసినటువంటి పనులు మొత్తాన్ని కూడా ఆపేసి తిరిగి మరలా రివర్స్ టెండరింగ్ పేరుతో కూడా మరి టెండర్లను పిలిచి ఆయా సంబంధించినటువంటి అధికారులను నియమించడం అయితే మాత్రం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత పనులలో జాప్యం జరిగిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అవగాహన రాహిత్యం కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్ట్ నిర్మాణాలపై సంబంధించినటువంటి అంశాలపై కూడా కొంత అవగాహన, గతంలో పనిచేసినటువంటి కంపెనీలు కాకుండా తిరిగి మరలా కొత్త కంపెనీలు ముందుకు వచ్చాయి కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తిన మాట అయితే మాత్రం వాస్తవం. మరి ఆ వాస్తవాలపై చంద్రబాబు ముందు జరిగినటువంటి పోలవరం పర్యటనలో ఆయనే స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి మాత్రం కల్పించింది. ఇప్పటికైనా కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి మరలా టెండరింగ్ అయితే మాత్రము ఖచ్చితంగా ఉన్నటువంటి కంపెనీలను మాత్రమే కొనసాగించి వారితోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మాత్రం దాదాపు 4 సంవత్సరాలు పడే అవకాశం ఉందని చెప్పి కూడా చంద్రబాబు మొదటిగా భావించారు. కానీ ఆయా సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఆయన దాదాపుగా ఇప్పటికే ముఖ్యమంత్రి హోదాలో 2 సార్లు కూడా భేటీ అయినటువంటి పరిస్థితిలో కూడా దాదాపు 2-3 సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే ఆ తెలుగు ప్రజల ఆ కళ నెరవేరే ప్రభుత్వంగా ఉంటామని చెప్పి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం కేంద్రంతో పొత్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా పెద్ద మొత్తంలో సహాయ సహకారాలు అందే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క అడుగులు అయితే మాత్రం ముందుకు వేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పి భావిస్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పనులకి ఆటంకం కలిగే విధంగా కొంత వర్షపాతం, అంటే దాదాపు వానాకాలం ప్రారంభమైంది కాబట్టి కొంత వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి పనులు కొంత నత్తనడకన కొనసాగేటువంటి అవకాశం ఉన్నందున రేపు కేంద్రం నుంచి రానున్నటువంటి అధికార బృందానికి అయితే మాత్రం చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా ఒక దిశానిర్దేశం చేసే విధంగానే ప్రస్తుత ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులపై కూడా ఒక ఆరా తీస్తా ఉన్నారు. దాదాపుగా స్టీల్వేకి సంబంధించి కూడా 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక స్టీల్వే పనులకు సంబంధించి కూడా కొంత నాణ్యత ప్రమాణాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. కాబట్టి తక్కువ ఖర్చు పెట్టి వైకాపా ప్రభుత్వంలో ఈ యొక్క పోలవరం పనులు అయితే మాత్రం కొంత మొత్తంలోనే చేశారు అని చెప్పినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధించినటువంటి ఆయనతో కూడా చంద్రబాబు సుదీర్ఘంగా చర్చలు జరిపినటువంటి అనంతరమే ఈ శ్వేతపత్రాన్ని ప్రజలతో పాటు అధికారులకు కూడా తెలిసే విధంగా విడుదల చేసేందుకు అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు చేసి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వెలుగుబడిలో ఉన్నటువంటి సచివాలయంలో ఈ యొక్క శ్వేతపత్రం విడుదలకైతే మాత్రం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేశాడు తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వంలోనే, కూటమి ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం కసరత్తు చేస్తా ఉంది. ఆనంద్, పవన్, మరి గత ప్రభుత్వం అంటే వైసీపీ హయాంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటే వైసీపీకి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు రాలేక, అంటే వీరు వసూలు చేయలేక వీళ్ళు ప్రయత్నం చేసినా కూడా కేంద్రం నుంచి సపోర్ట్ రాలేదని కూడా విమర్శలు అయితే వైసీపీ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఈ సందర్భంలో ఎలాగో కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రం నుంచి నిధులు వస్తాయని కూడా గట్టిగా నమ్మి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూడొచ్చంటారా? కూడా మీరు అన్నట్టుగా గతం ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణలు అయితే మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పాలన చేపట్టిన నాటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 2 నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నారు. ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ కావచ్చు,
అంబటి రాంబాబు కావచ్చు, వీరిద్దరి యొక్క పర్యవేక్షణలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. 2022కి అందిస్తామనేటువంటి ఒక హామీని కూడా ప్రజలకి ఇచ్చి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యటనని దాదాపు 3-4 సార్లు మాత్రమే చేశారు. అక్కడ పన్నులపై ఎప్పుడు ఆరోపించినటువంటి పరిస్థితి లేదు. ఓ పక్క ప్రాజెక్టుకు సంబంధించి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యానికి రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పి కూడా ఇప్పుడు ప్రస్తుత అధికార కూటమి అయితే మాత్రం భావిస్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఉంది. కాబట్టి ఇక రాష్ట్ర ప్రయోజనాలతో గత పాలన ఎలా ఆడుకుందో పూర్తి వివరాలతో కూడా పోలవరం ప్రాజెక్టు పై ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తే ఈ విషయాలన్నిటిపై కూడా క్షేత్రస్థాయిలో రేపు కమిటీ కేంద్రం నుంచి వచ్చేటువంటి కమిటీ కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులపై ఒక నిబద్ధతను చాటి ఆ కేంద్రం థ్యాంక్ యూ పవన్.